ఇక డీటెయిల్ చూస్తే వేములవాడ పట్టణంలోని శివసాయి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన బూస దశరథంకు, వేములవాడ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన సిద్ధశెట్టి వేణుకు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ కలిసికట్టుగా ఆర్యవైశ్య అభివృద్ధికి పాటుపడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో శివసాయి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు నగబోతు రవీందర్, ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యులు శివసాయి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై. ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి. ముఖ్యంగా మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకునేది ఏంటంటే, నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడికి, పట్టణ అధ్యక్షుడు గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించుకునేందుకు మనం అందరం ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన అధ్యక్షుడు గారు అలాగే ముందు ఖచ్చితంగా నేను మన ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం మీ యొక్క సలహాలు, సూచనలు, సహాయాన్ని అన్ని మాట్లాడుతాను. అలాగే ప్రతి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నుంచి కూడా బాడీలో అందరినీ యాక్టివ్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళందరి సహాయంతో అన్ని కార్యక్రమాలు చేసినందుకు ముందుగా మీరంతా నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను రావడానికి ముందు వెయిట్ చేయించాను కాబట్టి దానికి కారణం ఏంటో కూడా చెప్తాను. ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల్లో నేను అధ్యక్షంగా ఎన్నికైన తర్వాత శివసాయి అభ్యుదయ సంఘం వారు నన్ను సన్మానం చేయడానికి తిరగడం ఆనందదాయకం. నేను జిల్లా ఆర్యవైశ్య సంఘం ఛార్జ్ తీసుకున్న తర్వాత తొలి అడుగు ఈరోజే పడిందని చెప్పి మన జిల్లా ఆర్యవైశ్య సంఘం ఏర్పడిన తర్వాత మన జిల్లాకు అసలు ఖాళీ ప్లేస్ లేదు, భవనం లేదు, కుర్చీ లేదు, బెంచ్ లేదు, ఏది లేదు. అందుకొరకు మన ఎమ్మెల్యే గారైనటువంటి ఆది శ్రీనివాస్ గారి మేము సిరిసిల్లలో 5 ఎకరాల స్థలం ఇప్పించమని కోరినాము. అతను ఈరోజు టైం ఇచ్చాడు. వినతి పత్రం తయారు చేసుకొని సిరిసిల్ల నుంచి ఒక 10 మంది, వేములవాడ నుంచి ఒక 15 మంది, 25 మందితో కలిసి మనం టెంపుల్ మీద సాయంత్రం 6 గంటల టైం ఇచ్చాడు. కానీ అతను ఇంట్లో కూడా పాల్పంచుకుంటా అని చెప్పి తర్వాత పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేయబోయే పనులకు ప్రతి పనికి సిద్ధశెట్టి వేణు గారు ఎవరుండి ఆయన ప్రోత్సహిస్తూ ఆయన ఎవరుండి నేను పనిచేస్తా అని చెప్పి ఈ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత ఉంది కాబట్టి 13 మండలాల ఎన్నికలు జరిపించాల్సి ఉంది. సిరిసిల్ల కాడ అభివృద్ధి కార్యక్రమాలు మెయిన్, అన్నిటికంటే ముఖ్యం. జిల్లాలో భవనం లేదు కాబట్టి అని ఒక నెల రోజుల్లో కూడా కలెక్టర్ గారితో మాట్లాడి, ఆర్డీఓ గారితో మాట్లాడి జాగా ఎక్కడుందో సేకరించి మనకు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ జాగా రాగానే ఇటు వేములవాడ భవన నిర్మాణంతో పాటు సిరిసిల్లలో కూడా జిల్లా భవనం నా హయాంలో నిర్మిస్తానని చెప్పి నేను వేములవాడ పట్టణవాసి కాబట్టి వేములవాడలో ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా నా వంతు సహకారంగా ఉంటూ మీరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా నేను వస్తానని చెప్పి ఈ సభ